రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనను ఏదో రకంగా జైలుకు పంపే కుట్ర జరుగుతుందన్నారు. ఈ ఫార్ములా రేసు రద్దుతో ప్రభుత్వానికి 600 కోట్ల నష్టం జరిగిందని స్పష్టం చేశారు. అటు రీజనల్ రింగ్ రోడ్డులో అవినీతి జరుగుతుందని తేల్చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా సర్కారు అన్యాయాన్ని ఎదిరించడం ఆపేది లేదన్నారు. అటు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. తనను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ రేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దామన్నారు. అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పని ఆయన తేల్చి చెప్పారు. ఈ నెల 7న ఈడీ విచారణకు హాజరుపై తమ లాయర్లు నిర్ణయిస్తారని చెప్పారు. ఏసీబీ కేసులో అస్సలు పసలేదన్నారు. తనకు న్యాయస్థానాల మీద నమ్మకముందని ఫార్ములా ఈ రేస్ లొట్టపీసు కేసని కుండబద్దలు కొట్టారు. తనపై ఇది ఆరో ప్రయత్నమని, అయినా రేవంత్కు ఏమీ దొరకడం లేదని దుయ్యబట్టారు. ఈ మేరకు తాజా రాజకీయ పరిణామాలపై కేటీఆర్ చిట్చాట్ చేశారు. పలు అంశాలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. తనపై కేసు పెడితే రేవంత్ పై కూడా కేసు పెట్టాలన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. ఇతర దేశాల్లో కూడా ఫార్ములా ఈ జరిగిందన్నారు. ఫార్ములా ఈ రద్దు వల్ల 600 కోట్లు నష్టం జరిగిందని స్పష్టం చేశారు. ఏకపక్షంగా ఎలా రద్దు చేశారని, రద్దు చేయడం తప్పు అని మండిపడ్డారు. పైసలు ఎవరికి ముట్టాయో వారిపై కేసు పెట్టలేదని తేల్చి చెప్పారు. 600 కోట్లు సంగతి అటుంచితే ఒక్క పైసా కూడా అవినీతి లేదన్నారు కేటీఆర్. జడ్జి గారు అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదన్నారు. రేసు కావాలని తాను నిర్ణయం తీసుకున్నానని, వద్దనేది రేవంత్ నిర్ణయమని తేల్చి చెప్పారు. ఇద్దరి నిర్ణయాలపై కేబినెట్లో చర్చ జరగలేదన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదన్నారు కేటీఆర్. గతంలో ఉద్యమ సమయంలో తామే కొత్త సాంప్రదాయం తెచ్చామన్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్రను తాము చాలా స్పష్టంగా నిర్వహిస్తామన్నారు. అన్యాయాన్ని ఎదిరిస్తామని అన్నారు. 6 గ్యారంటీలెక్కడా, 420 హామీల అమలు ఎక్కడా అని నిలదీశారు కేటీఆర్. రైతు భరోసా ఇవ్వడం లేదు కానీ కేసీఆర్ ఎందుకు రాడు అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నడిగి పీఏసీ చైర్మన్ ఇవ్వలేదని, ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఎక్కడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. రీజనల్ రింగ్ రోడ్డులో అవినీతి జరుగుతోందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు కేటీఆర్. 12,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రశాంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఒక్కరైనా సమాధానం చెప్పారా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. సంవత్సర కాలంలో రేవంత్ ప్రభుత్వానికి వచ్చినవి మైనస్ మార్కులు మాత్రమేనని తేల్చి చెప్పారు కేటీఆర్. రేవంత్ సర్కార్కు పేద ప్రజలు మాత్రమే కనిపిస్తున్నారా, ముఖ్యమంత్రి అన్నా కనిపించడం లేదా అని ప్రశ్నించారు కేటీఆర్. కోర్టుల నుంచి తిట్లు పడ్డ ఏకైక ముఖ్యమంత్రి రేవంతేనని తేల్చి చెప్పారు. చివరికి కోర్టుకు కూడా ఈ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాడని ధ్వజమెత్తారు. అప్పు చేయకపోవడమే అభివృద్ధి అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు లక్షల కోట్ల అప్పు ఎలా చేశాడని, ఆ డబ్బులు ఏం చేశాడని నిలదీశారు. 135,000 కోట్లలో ఢిల్లీ కాంగ్రెస్ కు ఎంత డబ్బు పోతుందని ప్రశ్నించారు. ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో ఢిల్లీ పెద్దలకు ముడుపులు పోతున్నాయని విమర్శించారు. కాజాగూడలో కూడా నిన్న పేద ప్రజల ఆస్తులపై కన్ను వేశారని మండిపడ్డారు. సంవత్సర కాలంలో రేవంత్ సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఉన్నారని తేల్చి చెప్పారు కేటీఆర్. తెలంగాణ ప్రజలు ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం బాగుందని చెప్తున్నారని స్పష్టం చేశారు. ఎవరిని అడిగినా ఒక్కరైనా ఈ ముఖ్యమంత్రిని మంచిగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఆరోపణలు తప్ప నిరూపించడం ఈ ప్రభుత్వానికి తెలియదని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి పెద్ద కేడీ ఇన్ ఇండియా అని అందరికీ తెలుసని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. రైతు భరోసాతో రేవంత్ సర్కారుపై ప్రజల్లో తిరుగుబాటు రాబోతుందన్నారు కేటీఆర్. రైతు భరోసాను కొందరికే ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకని ప్రశ్నించారు. బ్యాంకులను ముంచేటోళ్లకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదన్నారు. ఉద్యోగస్తులు పాన్ కార్డు ఉన్న వాళ్లకు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్ కు లేదని ఫైర్ అయ్యారు కేటీఆర్. 42% రిజర్వేషన్లపై ప్రభుత్వమే కోర్టులో కేసులు వేయిస్తోందని నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తారని దుయ్యబట్టారు. ఒకవేళ 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే చూస్తూ ఊరుకునేది లేదని రేవంత్ సర్కార్ను హెచ్చరించారు. బీసీలకు తాము అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మించి మోసం చేస్తోందని నిప్పులు చెరిగారు కేటీఆర్. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు కేటీఆర్. ఏడాది ప్రథమార్థంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలు పూర్తి చేస్తామన్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు వచ్చే అక్టోబర్ వరకు సమయం ఉందన్నారు. పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామన్నారు కేటీఆర్.